హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ మూవీ టాక్స్. చాలా రోజుల తర్వాత రివ్యూ పోస్ట్ చేస్తున్నాను అండ్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసి ఇప్పటికీ 2 months అయినా కూడా ఒక సబ్స్క్రైబర్ కూడా తగ్గలేదు అండ్ ఇంకా 100 members పెరిగారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు చెప్పే మాటే అని అనుకోకుండా ఒకసారి వినండి. ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా మనం వీడియోస్లో అండ్ కామెంట్స్లో కలుసుకుందాం. సో రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఇదే పెద్ద క్వశ్చన్. పర్లేదు, బాగానే అనిపించింది. బట్ ఒక పెద్ద చింపేసే సినిమా అని కాకుండా ఒక వన్ టైం వాచబుల్ లాగా అనుకోండి. ఓకే, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఒక రత్న అనే క్యారెక్టర్ 0 నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎలా ఎదిగాడు అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ. ఓకే, సో ఈ మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ పాజిటివ్. ఈ మూవీకి మెయిన్ హైలైట్ ఎవరంటే హీరో ఒక క్యారెక్టర్. అదే మన విశ్వక్సేన్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆ క్యారెక్టర్ని. ఆయన ఆఫ్లైన్ వీడియోస్ లైక్ ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తే ఏంద్రా ఇంత యాటిట్యూడ్ ఏం చేస్తారు అనుకుంటా ఉంటారు, కానీ ఆన్ స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎస్, అండ్ విశ్వక్సేన్ గారి మీదే ఇంకొక నెగిటివ్ పాయింట్ కూడా ఉంది ఈ సినిమాలో, చెప్తాను అది కూడా నెగిటివ్స్లో. సో నెక్స్ట్ హైలైట్ వచ్చి స్క్రీన్ ప్లే. కథ పాతదే కావచ్చు కానీ దాన్ని చూపించే విధానం అనేది బాగుండాలి. నిజంగా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ ఎంత బాగా వెళ్ళిపోతుందంటే మనకి మంచి హై ఇస్తుంది అనమాట. ఇంటర్వెల్ బ్లాక్ వరకు చాలా బాగుంటుంది స్క్రీన్ ప్లే అనేది. ఆ తర్వాత కూడా కొన్ని చోట్ల డౌన్ అయినా కూడా పర్లేదు, బాగానే వెళ్తా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ మూవీలో అయితే మెయిన్ హైలైట్ ఫస్ట్ హాఫే. అండ్ మ్యూజిక్, ఈ మూవీలో 3 songs ఉన్నాయి. 3 అయితే బాగుంటాయి, బాగా వినొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల చాలా బాగా వర్కౌట్ అయింది, మంచి సీన్స్ ని బాగానే ఎలివేట్ చేసింది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకున్నంత రోల్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా నెగిటివ్ పాయింట్స్ ఏంట్రా అంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వితౌట్ గోదావరి స్లాంగ్. నేను లైక్ సినిమా స్టార్ట్ అయినప్పుడే లైక్ విశ్వక్సేన్ గారు వాయిస్ వస్తుంది, అక్కడి నుంచే నాకు అనిపించింది అనమాట. గోదావరి స్లాంగ్ అనేది ఎక్కడా నాకైతే కనిపించలేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రం మాట్లాడతాడు మన హీరో. ఓకే, అండ్ నెక్స్ట్ కొన్ని చోట్ల అయితే లాజిక్ అనేది బలంగా మిస్ అయింది. ఓకేనా, ఒక కిడ్నాప్ సీన్ ఉంటుందండి ఫస్ట్ హాఫ్లో. కోర్స్ అది కామెడీగానే ఉండొచ్చు కానీ అది మెయిన్ అనమాట సినిమాలో. సెకండ్ హాఫ్ వరకు అది మెయినే. అది అసలు ఎలా కిడ్నాప్ అయ్యాడు, ఎలా జరిగింది ఇదంతా అవంతా చూపిరు, అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. లైక్ సో క్లియర్గా చెప్పాలంటే హీరో ఏదనుకున్నా అది జరిగిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అనుకోండి అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా మెయిన్ ఇంకొచ్చి సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగ్ ఉండే సీన్స్ ఉంటాయి, పర్లేదు, అవన్నీ అవాయిడబులే, ఏం మరీ అంత ఇది తెప్పించే సీన్ కాదు, బాగానే ఉంటాయి. సో అదండి, కొంచెం ల్యాగ్ ఉండే సీన్స్తో, కొన్ని లాజిక్ లెస్ సీన్స్తో. లాజిక్ లెస్ అయితే ఇంకోటి గుర్తొచ్చిందండి, హీరో క్యారెక్టర్ అనేది వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మొత్తం తెలుసు హీరో క్యారెక్టర్ ఎలాంటిది, ఎలా ఉంటాడనేసి. కానీ అన్ని జరిగినా అన్ని చేస్తున్నా కూడా హీరోనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. జైలు పంపించినా జైలు కాడికి వచ్చేస్తారు, అంతా చేస్తూ ఉంటారు అనమాట. అది ఎందుకు ఏమో మనకు తెలీదు, అది అలా పెట్టేయాలన్నమాట. మనం కూడా అడే చూడాలా. అండ్ ప్రీ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ లో ఒక జైలు సీన్ జరుగుతూ ఉంటుంది, అక్కడ వరకు అంత బాగా ఎమోషనల్ గా నడుస్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత ఒక సీన్ వస్తుంది, అసలు అది ఎందుకు వచ్చింది, అవసరం లేదు ఆ సీన్, అక్కడితో ఆపేయచ్చు. బట్ ఆ సీన్ ఎందుకు వచ్చిందని నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వితౌట్ గోదావరి స్లాంగ్. సినిమా అయితే బాగానే ఉందని అనుకోవచ్చు. లైక్ కొన్ని మంచి సీన్స్ ఉంటాయి, అలా ఒకసారి చూడండి మీరు కూడా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్.